ఎవడిని వాడినే ఉద్ధరించుకోవాలి, ఎవడిని వాడే కింద జారిపోకుండా సంరక్షించుకోవాలి, ఎవడికి వాడే శత్రువు, ఎవడికి వాడే బంధువు అన్నాడు భగవద్గీతలో. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మవే ఆత్మనో బంధువు ఆత్మైవ రిపడాలి. ఇంకోటి ఎవరికి బంధువు కాదు, ఎవరికి శత్రువు కాదు. ఎవరికి వాడే బంధువు, ఎవరికి వాడే శత్రువు. మన పనికిరాని పనులన్నీ మానేసి పనికొచ్చే పనులు చేస్తే మనకి మనం గొప్ప ప్రాణమిత్రులం. పనికిరాని పనులన్నీ చేస్తుంటే నీకు నువ్వే శత్రువు. నీ పనికిరాని పనులను నువ్వు త్యాగం చేయాలి. అప్పుడు పనికొచ్చే పనులన్నీ చేస్తావు, ట్రెక్కింగ్లు చేస్తావు, ధ్యానమాచక్రాలు చేస్తావు, ఆశ్రమాలు పెడతావు. ఆశ్రమాలు చూసుకుంటారు మేడం. మనం చేయకపోతే ధ్యానమాచక్రాలు ఇంకెవరు చేస్తారండి బాబు? మనం ధ్యానం చెప్పబోతే ప్రపంచానికి ఇంకెవరు చెప్తారు? ఇది మన కర్మ, మన డ్యూటీ, మన బాగు కోసం మనం చేసుకుంటున్నాం. మనం చేయగలిగినదే చేస్తున్నాం.